పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మంత్రిగా బాధ్యతలు తన ఛాంబర్లో స్వీకరించారు. అయితే ఒకవైపు ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరికీ కూడా మరొక షాకింగ్ న్యూస్ అయితే తగలబోతుంది. ఎందుకంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించబోవట్లేదు అనేది మన వద్ద ఉన్న సమాచారం. ప్రస్తుతం 2 ప్రాజెక్టులకైతే పవన్ కళ్యాణ్ సైన్ చేశారు. ఓజీ అనే ప్రాజెక్టు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాంతోపాటు అరహర వీరమల్లు అనే ప్రాజెక్టు కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు మినహాయించి తర్వాత ఏ ప్రాజెక్టు మీద కూడా పవన్ కళ్యాణ్ సైన్ చేయబోయట్లేదు అనేది మన వద్ద ఉన్న సమాచారం. ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో 5 కీలక శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం సెక్రటేరియట్లో ఉండాలి అనేది అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా సచివాలయంలో పవన్ కళ్యాణ్ తన ఛాంబర్లో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్స్ ఎవరైనా కలవాలనుకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళని కలిసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈరోజే కొద్దిసేపటి క్రితమే తన ఛాంబర్లో పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తన 5 శాఖలకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో రివ్యూ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే చాలా హెటిక్గా ఉంటున్న నేపథ్యంలో షూటింగ్లకైతే తను సమయాన్ని కేటాయించలేననేదైతే పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం పవన్ సన్నిహితులు అయితే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాల్లో నటించబోవట్లేదు అనేదైతే మన వద్ద ఉన్న సమాచారం. 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు అయితే మనం ఆశించట్లేదు. మరొక వైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వర్క్ చేసిన ఓజీ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అరహర వీరమల్లు అనే ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 సినిమాలే పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చివరి సినిమాలుగా ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాల్లో నటించబోవట్లేదు అనేదైతే స్పష్టంగా మనకు తెలుస్తున్న సమాచారం. మరొక వైపు సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా పవన్ కళ్యాణ్ సచివాలయంలో అందుబాటులో ఉండబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరొక వైపు తనకు కేటాయించిన 5 శాఖలకి సంబంధించి ప్రతినిత్యం రివ్యూ సమావేశాలతో ఆయన బిజీగా ఉండబోతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో 15 రోజుల పాటు పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు, 15 రోజుల పాటు సినిమా షూటింగుల్లో పాల్గొనేవారు. ఇదంతా కూడా మనం చూసాం. అంటే ఏదైనా సమయం వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడేవారు. తర్వాత ఒక 15-20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించేవారు కాదు. దీంతో అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తూ వచ్చారు. మేకప్ వేసుకొని వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించారు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాదు, ఒక ప్యాకేజీ స్టార్ అంటూ కూడా అప్పట్లో ప్రధాన అధికారంలో ఉన్న వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే తర్వాత కూటమి భారీ విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దాంతోపాటు మంత్రిగా ఒక 5 శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దానికే తన సమయాన్నంతా డెడికేట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా మన వద్ద సమాచారం ఉంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మంత్రిగా తనకి కేటాయించిన 5 శాఖలకి సంబంధించిన బాధ్యతలను స్వీకరించారు. మరి కాసేపట్లో ఆ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ తన ఛాంబర్లోనే అందుబాటులో ఉండబోతున్నారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా పవన్ కళ్యాణ్ సచివాలయంలో అందుబాటులో ఉండబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా విజిటర్స్ కోసం ఒక సమయాన్ని కేటాయించారు. ఆ సమయంలో విజిటర్స్ కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి తమ వినతి పత్రాలు అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేదైతే ఆ పేషీ నుంచి మనకు అందుతున్న సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ని కలవటం అనేది చాలా క్లిష్టతరంగా ఉండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కోటరీ అనేది అయితే స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ దగ్గరికి మీడియా ప్రతినిధులు వెళ్ళాలన్నా, ఎవరైనా వినతి పత్రాలు తీసుకొని వెళ్ళాలన్నా అదంతా సాధ్యమయ్యే పనిగా కనిపించేది కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం కొంత సమయాన్ని డెడికేట్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి తన వ్యక్తిగత సిబ్బంది అందరికీ కూడా పిఎస్ఎల్ కావచ్చు, పిఏకి కావచ్చు ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల కోసం, మీడియా ప్రతినిధుల కోసం కేటాయించాలని, తనను కలవటానికి ఎవరొచ్చినా కానీ ఎవరిని ఆపొద్దని నేరుగా తన ఛాంబర్ దగ్గరికి తీసుకురావాలని స్పష్టంగా పిఎస్ఎల్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తన వ్యక్తిగత సిబ్బందికి, తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి కూడా దీనికి సంబంధించి నిన్ననే ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. వారంలో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సచివాలయంలో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండబోతున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఆయన చాలా బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాటు ఏ సినిమాలకి సైన్ చేయకూడదని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఇదే గనక నిజమైతే పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న 2 చిత్రాలే చివరి చిత్రాలుగా
మనం అనుకోవాలి. ఓజీ, అరహర వీరమల్లు తర్వాత పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా 1, 2 సినిమాలు యాక్ట్ చేశారు. తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాలకి, ప్రభుత్వ పనులకి, తనకు కేటాయించిన బాధ్యతలకి తన సమయాన్ని డెడికేట్ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఇక మీదట సినిమాలు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పాలనేది అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది.